మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ అని పోలీసులు చేవెళ్ల కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. చేవెళ్ల కోర్టులో శ్రీనివాస్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. బహుశా పోలీస్ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ పోలీస్ కస్టడీకి తీసుకుంటే పోలీసులు చాలా విషయాలు, అఘోరికి సంబంధించిన చాలా విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. అఘోరి ఇప్పటివరకు ఎవరెవరిని మోసం చేసింది, అఘోరి ప్రేమ పేరుతో ఎవరినైనా మోసం చేసిందా, పూజల పేరుతో లక్షల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి తీసుకుంది అనే వివరాలను ఇప్పుడు బయట పెట్టబోతున్నారు పోలీసులు. కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే పోలీసులు పేర్కోబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అఘోరిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అఘోరిపై ఇప్పటికే తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి అఘోరి ప్రేమ పేరుతో మోసం చేసింది అని, 2 అఘోరి పూజల పేరుతో మోసం చేసిందని. అందుకే వైద్య పరీక్షల కోసం అఘోరిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగం దగ్గర మనకి కనిపిస్తుంది. అవుట్ పేషెంట్ విభాగం దగ్గర అఘోరి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఓపీ విభాగం దగ్గర అఘోరిని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అఘోరికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఘోరి శ్రీనివాస్ని పోలీసులు విచారించి ఆ తర్వాత పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కోబోతున్నారు అనే విషయాలు ఆర్టీవీ మీకు మరికొద్ది సేపట్లో అందిస్తుంది. పోలీసులు జరిపిన ఎంక్వైరీలో తేలిన విషయాలేంటి, అఘోరి చేసిన మోసం ఎంత అనే వివరాలను ఇప్పుడు పోలీసులు కోర్టుకు చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్. ఓపీ విభాగం దగ్గర ఉన్నారు, అవుట్ పేషెంట్ విభాగం దగ్గర ఉన్నారు. అక్కడ అఘోరి శ్రీనివాస్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఆసుపత్రి దగ్గర ఎంత సమయం పట్టే అవకాశం ఉంది వైద్య పరీక్షలకు? రైట్, ప్రస్తుతం అఘోరిని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తున్నది. విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే చెకప్ ఉంటుందో ఆ చెకప్ మొత్తం కూడా చేస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం ఇక్కడికి దాదాపు 2 గంటల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు చెకప్ కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు హైడ్రామా నెలకొంది. హైడ్రామా మధ్యనే ఇక్కడికి అఘోరిని ఇక్కడ చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మరి హాఫ్ అన్ అవర్ లోనే ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల నుంచి తలనొప్పి, అటు పోలీసులో కావచ్చు ప్రజలు కావచ్చు తలనొప్పిగా మారినటువంటి ఆ అఘోరి వ్యవహారం ఈ రోజు కీలక మలుపు తీసుకుంది. ఈ రోజు పోలీసులు విచారించారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో కూడా 14 days రిమాండ్ విధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అఘోరి ముందు ఏ విధంగా వెళ్తుంది అని కూడా చెప్తుంది. కాసేపటితో మాట్లాడిన చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చింది. దీన్ని ఒకవైపు దీనిపైన కూడా తాను న్యాయపరంగా పోరాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఎట్టకేలకు ఒకవైపు పోలీసులకు చిక్కిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి అఘోరి కోసం పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. కానీ ఈ పరిస్థితిలోనే ఒకవైపు ఉత్తరప్రదేశ్లో నిన్న అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ రోజు నార్సింగ్ పిఎస్లో దాదాపు ఏసీపీ విచారించారు. 2 నుంచి 3 గంటల పాటు విచారించిన అనంతరం ఇక్కడ చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో
కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 days రిమాండ్ విధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు బిగ్ ప్రశ్న నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సంచలనం సృష్టిస్తుంది, ఒకవైపు చాలా మందిని మోసం చేసినట్టు కూడా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు అన్నింటినీ కూడా వస్తున్నాయి. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటూ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మొత్తం కూడా పులి స్టాప్ పెట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఒకవైపు మోకిల పిఎస్లో 10 లక్షలు కాజేశారంటూ కూడా ఒక సినీ నిర్మాత కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ ఆధారంగా మోకిల పిఎస్ అక్కడ ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తరలించారు. ఇంకోవైపు అఘోరి ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక కూడా దీనిపైన కంప్లైంట్ చేసింది. ఒకవైపు తెలంగాణ ఉమెన్ కమిషన్ సైతం ఆమె తెలంగాణ ఉమెన్ కమిషన్ సైతం కూడా ఆమె మొత్తం మీద ఆశ్రయించింది. సో ఈ రోజు అఘోరి విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షల అనంతరం చెవెల కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్. అసలు అఘోరీ దగ్గర నుంచి ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన వివరాలు ఏంటి? అఘోరీపై చేసిన కంప్లైంట్స్లో పోలీసుల ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలిన వివరాలు ఏంటి? రైట్, ఇప్పుడే వినిత అనే ఒక మహిళ నుంచి 10 లక్షల పూజల పేరిట 10 లక్షలు కాజేసింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అటు మోకిల పోలీస్ స్టేషన్ వాళ్ళు సేకరించారు. ఆ ఆధారాల ప్రకారమే ఇటు అఘోరిని విచారించినట్టు కూడా తెలిసింది. దాదాపు ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించిన ఆధారాలు పక్కా ఎవిడెన్స్ ఉండడంతో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 14 days రిమాండ్ విధించారు. అందులో భాగంగా చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం 14 days రిమాండ్ విధిస్తారన్నది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తుంది. అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పోలీసులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక తలనొప్పిగా మారింది. దేనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమెను విచారించిన అనంతరం పక్కా ఒకవైపు ఆధారాలు ఉండడంతో ఒకవైపు మోకిల పోలీస్ స్టేషన్లో ఆమె పైన ఇప్పటికే 10 లక్షలు కాజేశారంటూ కూడా కేసు నమోదు కావడంతో దాని ప్రకారం పక్కా ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం కేసు నమోదై వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకోవైపు అఘోరి ఫస్ట్ వైపు సైతం అటు తెలంగాణ ఉమెన్ కమిషన్ ని ఆశ్రయించింది. సో దీనికి సంబంధించి 2 కేసులు ఉండడంతో ప్రస్తుతం అఘోరి మత అలియాస్ శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10 నుంచి 15 minutes మధ్యలో ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చెవెలలోని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరిని కూడా అనుమతించకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ రోజు అఘోరి వ్యవహారంలో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. మొత్తం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనున్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం అఘోరి వీడియో విడుదల చేసింది. మీరు రానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక పోలీసులతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ పక్కా అదుపులోకి తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చేరుకున్న అనంతరం అక్కడ నార్సింగ్ పిఎస్లో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పరీక్ష నిర్వహిస్తున్న వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవచ్చు. రోహిత్ అని శిల్ప, ఇప్పుడు అఘోరీ వ్యవహార శైలిలో అరెస్ట్ తర్వాత అఘోరీ వ్యవహార శైలిలో మాట తీరులో కొంత మార్పు కనబడుతోంది. ఇప్పటి వరకు మాకేమీ అవసరం లేదు, మా జోలికి వస్తే మేము ప్రాణత్యాగం చేసుకుంటాము, మాకు ఓన్లీ ధర్మ పరిరక్షణ అంటూ చెబుతూ వచ్చినటువంటి అఘోరీ విషయం కోర్టు పరిధిలో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరిగిందని అనుకోవాలి? నుంచి అఘోరి పోలీసులని ప్రశ్న ఒకవైపు పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. ఒకవైపు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకవైపు పోలీసులను సైతం కావచ్చు వేటిని కూడా లెక్క చేయకుండా తానే మాట్లాడేది. కానీ కొన్ని రోజుల క్రితం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, నన్ను కావాలని టార్గెట్ చేశారు, మీరు కనుక నన్ను ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా ప్రాణార్పణ చేసుకుంటానంటూ శ్రీవర్షిని అదేవిధంగా అఘోరి సైతం
వాళ్ళు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒకవైపు అందరినీ క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నాసిన్ పోలీస్ స్టేషన్లో అఘోరి మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్ట ప్రకారం నేను నడుచుకుంటాను, ఒకవైపు చట్టానికి సహకరిస్తాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో నేను ఏ విధంగా మాట్లాడలేనట్టు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. వర్షినికి సంబంధించి వర్షిని నా భార్య కాబట్టి నాతోనే ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపించింది. సో మొత్తం మీద హైడ్రామా మధ్య ఇక్కడ చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు అఘోరి శ్రీ వర్షిని వ్యవహారంలో బిగ్గు ట్విస్ట్ నెలకొంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసి అనంతరం రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి 10 నిమిషాల లోపు ఈ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అఘోరి గతంలో ఉన్న అఘోరికి ప్రస్తుతం ఉన్న అఘోరికి మాత్రం చాలా స్పష్టంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి.